హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ, ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు బాల్య వివాహాల నిర్మూలనకు 100 రోజుల జాతీయ ప్రచారంలో భాగంగా కనిగిరి పట్టణంలోని పిఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు శనివారం మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ జడ్జి బి రూపశ్రీ నేతృత్వంలో మండల న్యాయ సేవాధికారి సంస్థ గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ, బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం అమ్మాయికి 18 సంవత్సరాలలోపు, అబ్బాయికి 21 సంవత్సరాలలోపు పెళ్లిళ్లు చేస్తే చట్ట ప్రకారం నేరమని, అట్టి పెళ్లిళ్లు ప్రోత్సహించిన వారికి ₹1,00,000 జరిమానా, 2 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరుగుతుంది అని తెలిపారు. అమ్మాయిలు 18 ఏళ్లు, అబ్బాయిలు 21 ఏళ్లు వయసు వచ్చిన తర్వాత మాత్రమే వివాహం చేసుకోవాలి అని బాల్య వివాహాల వలన జరుగు అనర్థాలను వివరించారు. పారా లీగల్ వాలంటీర్ గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు మాట్లాడుతూ, పిల్లలపై ఎటువంటి దాడులు జరిగినా, బాల్య వివాహాలు జరుగుతున్నాయని ముందస్తు సమాచారం తెలిసిన చైల్డ్ లైన్ నంబర్ 1098 కానీ, పోలీస్ 1001122 కానీ, న్యాయ సేవాధికారి సంస్థ 15100 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు నాగపద్మజారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, న్యాయ సేవాధికారి సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.